నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వికారాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి పి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మహావీర్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం. ఎన్నికల జనరల్ అబ్జర్వర్ జి రవి ఐఏఎస్ మెంబర్ సెక్రటరీ వికారాబాద్ జిల్లాకు విచ్చేసిన సందర్భంలో మొక్క అందజేసి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. తలకొండపల్లి మండల కేంద్రంలోని దేవకి గార్డెన్లో చేతన ఫౌండేషన్ యుఎస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 కుట్టు మిషన్ల పంపిణీ. వికారాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి పి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మహావీర్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలలకు సంబంధించిన స్కూల్ బస్ డ్రైవర్లకు వైద్య శిబిరం జరిపారు. ఈ సందర్భంగా ఆర్టీఓ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం మనకు సహకరించినప్పుడు ఏ పనైనా చేయగలమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని, ముఖ్యంగా స్కూల్ బస్ నడిపేవారు విద్యార్థులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలని సూచించారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని వివరించారు. ఆర్టీఏ మెంబర్ ఎర్రవల్లి జాఫర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సెకండ్ ఆర్డినరీ మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ జి రవి ఐఏఎస్ మెంబర్ సెక్రటరీ వికారాబాద్ జిల్లాకు విచ్చేసిన సందర్భంలో మొక్క అందజేసి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని దేవకి గార్డెన్లో చేతన ఫౌండేషన్ మరియు యుఎస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 కుట్టు మిషన్ల పంపిణీ మరియు 12 తోపుడు బండ్లు, ఒక ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మీటింగ్లో స్థానిక సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ చేతన ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్ గారు మరియు యుఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ రెడ్డి నిరుపేదలకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు మరియు వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి మాజీ సర్పంచ్ బండి రఘుపతి, సీతారామయ్య, సురేష్, యార్లగడ్డ వెంకటరమణ, తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి, పిసిసి సభ్యులు ఆయిల్ శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ, పిఎసిఎస్ చైర్మన్ కట్ట కేశవరెడ్డి, సభ్యులు శ్రీరామ్, రమేష్, యాదగిరి, ముడావత్ శివ, లక్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై పరీక్షల నిర్వహణ సమీక్షపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 1,06,400 మంది విద్యార్థులు హాజరు కానున్నగా 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని 23వ వార్డుకి చెందిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పరిమళ రవీందర్ బుధవారం నామినేషన్ వేశారు. గతంలో కూడా 2 పర్యాయాలు కౌన్సిలర్గా గెలుపొంది ప్రజలకు సేవ చేసినట్లు గుర్తు చేశారు. 23 వార్డుకి చెందిన మహిళలు, యువకులు, ప్రజలు ప్రతి ఒక్కరూ తనను ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని పరిమళ రవీందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 23వ వార్డు వాల్మీకి నగర్ 23వ వార్డు నుంచి నేను బరిలో దిగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను నామినేషన్ ఇవాళ వేశాను. ఇంతకుముందు కూడా గతంలో 2005 నుంచి కూడా పోటీ చేశాను. 2 టర్ములు గెలిచేసి మొన్న 2019లో ఒక టర్మ్ పోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా నేను నా కుటుంబ సభ్యులైన వాల్మీకిలు మరి మా సోదరులందరూ కూడా మా వాల్మీకి నగర్లో ఉన్న వాళ్ళంతా పెద్దలు, చిన్నలు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మాకు ఇక్కడ నుండే నిలబడాలని కోరినందుకు మరి మేము ఇక్కడ నుండే మళ్ళీ కూడా ఈ 23వ వార్డు నుండి కాంటాక్ట్ చేస్తున్నాము. నా ప్రజలంతా కూడా నన్ను ఆదరించి నాకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తుకేసి గెలిపించాలని నా ప్రజల్ని కోరుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరులో D9 న్యూస్ నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ని జిల్లా తైక్వాండో ప్రధాన కార్యదర్శి మాస్టర్ మనోహర్ చేతుల మీదుగా పట్టణంలోని శివం హైస్కూల్లో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ మనోహర్ మాట్లాడుతూ ఒక జర్నలిస్టుగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే మరోవైపు ప్రతినిత్యం టైక్వాండో క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇస్తూ వారి ఉన్నతికి కృషి చేయడం జరుగుతోందని అన్నారు. నేటి కాలంలో టైక్వాండో ప్రతి ఒక్కరికి అవసరమని, తద్వారా సంపూర్ణ మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుందని, బాల్యం నుంచే టైక్వాండో జీవన విధానాన్ని పిల్లలకు అలవాటు చేస్తే మంచి ఆరోగ్యం, మంచి నడవడిక ఏర్పడతాయని, చదువులో వారు ముందంజలో ఉంటారని వివరించారు.
కార్యక్రమంలో శిక్షకులు, కుశాల్, తైక్వాండో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. బుధవారం హైదరాబాద్ మలక్పేటలోని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్యని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు పలు దివ్యాంగుల సమస్యలపైన కలవడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నరసింహులు మాట్లాడుతూ దివ్యాంగుల చట్టం 2016 92 సెక్షన్ను పరిపూర్ణంగా అమలు అయ్యేలా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు డీజీపీ స్థాయి నుండి ఎస్పీ, డీఎస్పీ, సిఐ, ఎస్ఐ స్థాయి అధికారుల వరకు ఆదేశాలు జారీ చేయాలని, ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి దివ్యాంగుల సంక్షేమ శాఖగా ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా నడవలేని దివ్యాంగులకు 3-వీలర్ మోటార్ బైకులు ఇచ్చే విధంగా జీవోను సవరించాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేయాలని, తెలంగాణలోని 33 జిల్లాలోని ప్రతి కలెక్టర్ ఆఫీసులో ప్రతి నెల ఒకసారి దివ్యాంగుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయాలని, మహిళలకు ఏ విధంగా అయితే ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పించారో అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, పంచాయతీ నుండి పార్లమెంటు వరకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, బ్యాంకులతో సంబంధం లేకుండా దివ్యాంగులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని వివిధ సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల దివ్యాంగ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ రాజకీయాలను మేడ్చల్ జిల్లా ప్రజలు తరిమి కొట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాగాని హరిశంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్లోని ఓ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పలువురు యువకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్పీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సుధాగాని హరిశంకర్ గౌడ్ మాట్లాడుతూ రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని, కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి సర్పంచ్ ఎన్నికలను చేపట్టిందని, అలాగే ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహిస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు చక్రపాణి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు పటేల్, మహిళా విభాగం అధ్యక్షురాలు శాలిని, యువజన విభాగం అధ్యక్షులు అరుణ్ పటేల్, కార్మిక విభాగం అధ్యక్షులు సాయి కుమార్ పటేల్, వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ యాదవ్, ముత్యాల శంకర్ యాదవ్, రాంప్రసాద్, శ్రీధర్ యాదవ్, కుకట్పల్లి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్, కుత్బులాపూర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గజం శ్రీనివాస్, జిల్లా మండలాల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసి సర్పంచ్ ఎన్నికలు పెట్టింది. అదే క్రమంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికలు కూడా రిజర్వేషన్ లేకుండా మోసం చేసే ఎన్నికలకు దిగింది. కానీ ఈరోజు ఏ ఒక్క కొత్త పార్టీ కూడా దాని మీద నోరు దొరకలేదు, మాట్లాడలేదు. అంటే బీసీలను ఏ విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇంట్లో మోసం చేస్తున్నది అర్థం చేసుకోవాలి. నేను క్వశ్చన్ చేసిన వాళ్ళను ఎందుకు మీరు మాట్లాడతలేరు, ఏ సంఘాలు ఎందుకు మాట్లాడుతున్నాం? ముఖ్యమంత్రి ఈ విధంగా ఇట్లా అయితే పోయి విదేశాలలో ఉన్నాడు, ఆయన మంత్రులు కూడా పట్టించుకోవట్లేదు. ఈ అంశం పట్టణాటిగా ఉన్న అన్ని పార్టీ రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ కానీ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, అదే బీజేపీ నాయకులు కానీ, ఇది ఎంత నయవంచంగా బీసీలకు మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ఈ జిల్లాలో ప్రజలకు చెప్తున్నా, ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీని మిగతా ప్రధాన పార్టీలందరినీ చిత్తుగా ఓడించి మా పార్టీ తరఫున నిలబెట్టడం తెలంగాణ రాజ్యాధికార పార్టీ సెప్టెంబర్ 17 హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. తాల్కిస్టాలో మల్లన్న గారి తిరుమల మల్లన్న ఎమ్మెల్సీగా నాయకత్వం స్టార్ట్ అయిన తెలంగాణలో రాజ్యాధికార పార్టీ మీరు అందరూ ఆశీర్వదించాలని ఈ ప్రాంత ప్రజలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విధంగా బీసీల ప్రయోజనాలు, అనగారిన ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రయోజనాలు అన్ని పరంగా పెట్టి వాళ్ళు మన మీద వాళ్ళు మన మేడం పేరు చెప్పిన భక్తులు తప్ప మన ప్రయోజనాలు కాపాడలేదు. మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇది గతంలో చూసిన ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద పరిపాలించారు. ఈ ప్రాంత ఇండస్ట్రీ కార్యాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయి. ఇప్పుడు ఈ ప్రాంతం కార్పొరేట్ భయమైంది, డబ్బు విడుదల సుందరమైంది. ఈ ప్రాంతం మీరు అర్థం చేసుకోవాలి. ప్రజల ఇప్పటికైనా కార్పొరేట్ శక్తులను, కార్పొరేట్ ప్రజలు, నాయకులు అందరూ తరిమి కొట్టాల సమయం వచ్చింది. మీరు సన్నద్ధం కావాలి. ఈ మున్సిపల్ ఎన్నికల గిడ్రాయి కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలారా, శక్తులు వచ్చి రాజకీయాలు కలుషితం చేసినాయి. పైసలు డబ్బులు రాజకీయమైంది కాబట్టి ఈ ఎన్నికల మున్సిపల్ ఎన్నికలు అనేది ఒక యువతరం ముందుకు రావాలి. నేను ఈ ప్రాంతంలో ప్రజలు రంగారెడ్డిలో, ఉమ్మడి రంగారెడ్డిలో మొత్తం వికారాబాద్ కానీ, తాండూరు కానీ, దాని చేవెళ్ళ కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, ఈ ప్రాంతం మొత్తం మేడ్చల్ కానీ, ఇక్కడ జరుగుతున్న మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న 3 ఎన్నికలు ఉన్నాయి. ఒకటి హలియాబాద్, మూర్చింతలపల్లి, ఎల్లంపేట ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, శిరస్సు నేను అభ్యర్థిస్తున్నా. తప్పకుండా మీరు ఈ 3 పార్టీల బుద్ధి చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు మాది మొదటి ఎన్నికలు కాబట్టి మీరు అంతా ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా
ఆ విధంగా వాళ్ళని ఎన్నుకుంటే ఏ విధంగా మోసం చేసినాయి, కుటుంబాలు ఏ విధంగా పోయి ప్రజలను ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నావు, రాజకీయం మొత్తం గద్దల్లాగా ఏని ఈ ప్రాంతంలో వ్యాపారమయంగా చేసి మేడ్చల్ ప్రాంతాన్ని మీరు ఆలోచించాలి. మీకు ఇప్పుడు అవసరం లేదు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో జ్ఞానవంతమైన ప్రజలు, నాలెడ్జ్ ఉన్న ప్రజలు మీరు కాబట్టి ఒక అజ్ఞానవంతమైన ప్రజలు మీరు ఆలోచించి కార్పొరేట్ శక్తుల దూరం కొట్టి కార్పొరేట్ రాజకీయాలు దూరం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే ఎన్నికల్లో వచ్చి మల్లన్న గారు కూడా వస్తారు. ఇక్కడ మీటింగ్ పెడతాం, సమాయత్తం చేస్తాం. వచ్చే 2028లో ఈ ఎన్నికలు మున్సిపల్ జీటీరాయిగా భావించి 28లో రాజ్యాధికారం చేపడతాం. మల్లన్న గారి నాయకత్వంలో మనం గొల్లకొండ కోట మీద జెండా ఎగరేస్తామని గట్టాపదాన్ని చెప్తున్నా. ఈ రాష్ట్రానికి ఈరోజు ఈ మేడ్చల్ గడ్డ మీద నేను మీ అందరికీ చెప్తున్నాను. అందుకే దయచేసి ఈ ప్రాంత ప్రజలందరికీ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీగా పోటీ చేసిన అభ్యర్థులందరినీ గెలిపించాలని, అదే యువత అంతా పాల్గొని ఈ మహా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసిందో అంతకంటే ఎక్కువ ఈ మన కోసం మనం ఆ రోజు మనం పోరాడతాం, మనం అన్ని చేసాం, అన్ని త్యాగాలు చేస్తే దొరల పాలైంది, పెద్దల పాలైంది. కాబట్టి ఇప్పుడు మన కోసం మనం కొట్లాడి మన రాజ్యాధి కోసం మనం ఎవరికి వ్యతిరేకం కాదు. వాళ్ళ వాట ఎంత వాళ్ళకి కావాలి, మన వాట మనకు కావాలి. కానీ వాళ్ళ వాట కంటే 10 రెట్లు బతుకున్నారు. మనం వచ్చేదానికంటే ఒక 1% గుడిస్తలేదు. కాబట్టి మన వాట కోసం మనం కొట్లాడుతున్నాం. మీరందరూ సంసిద్ధులై ఉండి అన్ని అర్థం చేసుకొని ఈ పార్టీని ఆశీర్వదించాలి ఈ ప్రాంత ప్రజలను కోరుకుంటూ, అదే నేను యువత కూడా పిలిపిస్తున్నాం. అన్ని మహిళలు, అన్ని వర్గాలు, గ్రామీణ శ్రామికులందరూ పాల్గొని వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికార పార్టీ గెలిపించాలి, అభ్యర్థి గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై టీఆర్పీ, జై టీఆర్పీ, మల్లన్న గారి నాయకత్వం. సిరికొండ మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీలు ఎంపీడీఓ మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ఎంఈఓ రాములు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను శుభారంభం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల క్రీడా ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే సీఎం కప్ లక్ష్యమన్నారు. ఎంఈఓ రాములు మాట్లాడుతూ మండల స్థాయి పోటీలు 3 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. తొలి రోజు వాలీబాల్ పోటీలకు బాలురు 22, బాలికలు 10 జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాట్లాడకూడదు, ఇలా పడుతుంది. స్టేజ్ పైన కూర్చోగలరని కోరుతున్నాను. వీడియో వచ్చింది. సీఎం కప్ క్రీడలను నిర్వహించుకొని నేను మండల స్థాయి సీఎం కప్ క్రీడలకు హాజరైన క్రీడాకారులకు వేదికపైన ప్రతి ఒక్కరికి నిర్వహించుటకు సమర్థవంతంగా దూప్యాకాండ బాయ్ సెక్షన్ రెడీ ఉండండి. ఇంకోటన్నా సార్ నెక్స్ట్ బాల్ కొట్టుడు ఇంకేముంటుంది.
అదే మరి ఫిజికల్ డైరెక్టర్లకు శుభాభినందనలు. నిన్నటి వరకు ఏ విధంగా అయితే క్రీడా స్ఫూర్తితోని మీరు గ్రామాలలో ఆడి మండల స్థాయికి వచ్చిండ్రో, బాబు వినండి, మండల స్థాయికి వచ్చిండ్రో, ఈ మండల స్థాయి నుండి కూడా మండల స్థాయిలో అదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి జిల్లా కాన్స్టిట్యున్సీ, జిల్లా, జాతీయ స్థాయిలోకి, రాష్ట్ర స్థాయి నుంచి నెక్స్ట్ జాతీయ స్థాయిలోకి ఎదగాలని కోరుతున్నాను. ఇప్పుడు ఈ క్రీడా పోటీలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతాయి. తర్వాత స్టేట్ లెవెల్లో కూడా సీఎం కప్ 17 నుంచి గ్రామీణ లెవెల్ మొదలుకొని ఈరోజు అంటే 28 జనవరి 2026లో స్టార్ట్ అయింది సిరికొండ మండల్లో. మరి దీనికి గాను మండల్లో ఉన్నటువంటి దాదాపు అన్ని జీపీల నుండి ఈ యువత మరియు విద్యార్థులు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పాల్గొంటూ ఉన్నారు. సో అలాగే మండలకి సంబంధించినటువంటి మేమైన అధికారులము గౌరవ ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు మరియు నాతో ఉన్నటువంటి సోదరులు మరియు ఆయా గ్రామాల యొక్క సర్పంచులు, మీడియా సోదరులు మరియు ఆయా పాఠశాలల యొక్క పీటీలు, తర్వాత విద్యార్థులు విజయవంతంగా పాల్గొని మరి ఈ మండల లెవెల్లో ఉన్నటువంటి క్రీడలు ఈ రోజు నుంచి 31 వరకు విజయవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలి రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక 17వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోత్ నరేష్ తన నామినేషన్ దాఖలు చేసేందుకు దాదాపు 2000 మంది పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రం వరకు ఘనమైన ర్యాలీగా చేరుకున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో గుగులోత్ నరేష్కు 17వ వార్డు మాజీ వార్డు కౌన్సిలర్ యాల పుష్పలతా రెడ్డి ప్రతిపాదకురాలుగా వ్యవహరించారు. మన ఇక్కడ పెడితే రేపు ఇక్కడ నుంచి పెడతారు, మన ఇక్కడ పెడితే ఇక్కడ నుంచి పెడతారన్న. మనం ఫస్ట్ వార్త కూడా మీదే.
ఈరోజు మహబూబాద్ మున్సిపాలిటీలో 17వ వార్డు తరఫున నామినేషన్ వేశాను. ఏ పార్టీ తరఫున? బీఆర్ఎస్ పార్టీ నుండి, భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి కేసీఆర్ చేసిన మంచి పనులు, అభివృద్ధి పనులు మరియు మహబూబాద్ జిల్లా అభివృద్ధి పథంలో నడిచిన పార్టీ మన అభివృద్ధి చేసింది కాబట్టి భారత రాష్ట్ర పార్టీ తరఫున 17వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. అత్యధిక మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకంతో ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను గమనిస్తూ, చేసిన పనులను వ్యతిరేకిస్తూ మా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. మహబూబాద్ పార్లమెంటు సభ్యురాలు మాజీ మన ఎంపీ గారు కవితమ్మ మరియు సత్యవతి గారు మరియు శంకర్ నాయక్ గారు, తక్కెలపల్లి రవీంద్రరావు గారు మరియు యాలమూర్తి గారు, మురళీరెడ్డి గారు వాళ్ళ సహకారంతో నేను కౌన్సిలర్గా పోటీ చేస్తాను. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని చేర్పల్లి బందరం గ్రామంలో ఈరోజు జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణమాదిగ మరియు జిల్లా ఉపాధ్యక్షులు జంగపల్లి సాయిలు గారి ఆధ్వర్యంలో మండల ఇన్ఛార్జితో పాటు గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణమాదిగ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ శాఖకు మాత్రమే 15,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే లీడ్ క్యాబ్ భూములను పరిరక్షించాలని, లీజుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిద్దిని రాజమల్లయ్య మాదిగ, బొంబాయి వెంకట్ మాదిగ పాల్గొన్నారు. గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో దౌలతాబాద్ మండల ఇన్ఛార్జిగా తాకొల్ల శేఖర్ మాదిగ, గ్రామాధ్యక్షులుగా మందారం పరశురాములు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చేర్పల్లి బందారం మాదిగ ఐక్యత, చేర్పల్లి బందారం మాదిగ ఐక్యత, సామాజిక న్యాయం వర్ధిల్లాలి, సామాజిక న్యాయం వర్ధిల్లాలి. అందరికీ జై భీమ్, జై మాదిగ. ఈరోజు మేడి పప్పన్న నాయకత్వంలో ఎంఆర్పిఎస్ దండోరా కార్యక్రమాలు చేసుకుంటూ అదే విషయంలో ఈరోజు దౌలతాబాద్ మండలం గ్రామమైన చేరిపల్లి మందారం గ్రామంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది. అలాగే జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఈరోజు గ్రామ కమిటీ అధ్యక్షులుగా, మండల్ ఇన్ఛార్జిగా నియమితులైన మండల్ ఇన్ఛార్జిగా దాకోల్ల శేఖర్ గారిని నియమించడం జరిగింది. అలాగే గ్రామ అధ్యక్షునిగా మందపురం పరశురాములను నియమించడం జరిగింది. అలాగే గ్రామ సెక్రటరీగా కరుణాకర్ గారిని, గ్రామ ఉపకోశాధికారిగా సుధాకర్ గారిని, ఉపాధ్యక్షుడిగా బాబు గారిని, గ్రామ ఉప సలహాదారునిగా సంతోష్ మాదిగ గారిని, అలాగే కార్యదర్శిగా కరుణాకర్ మాదిగ గారిని, గ్రామ ఉప కార్యదర్శిగా విష్ణు మాదిగ గారిని, గ్రామ కార్యదర్శిగా వంశీ గారిని, గ్రామ సలహాదారునిగా మహేష్ మాదిగ గారిని, గ్రామ ఉప సమావేశాధికారిగా నాని గారిని, అలాగే మాదాపూర్ బాంబు కోశాధికారిగా నియమించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో నిధులు లేక ఏదైనా లోన్ పెట్టుకుందామంటే అసలు లోన్లే వచ్చే పరిస్థితుల్లో లేదు. అలాంటి పరిస్థితుల్లో మంత్రి గారిని, అలాగే ముఖ్యమంత్రి గారులను కలిసి మా రాష్ట్ర నాయకత్వం ఈ సమావేశంలో
ఎస్సీ కార్పొరేషన్కి 10,000 కోట్లు కేటాయించి మా మాదిగ బిడ్డలను ఆదుకోవాల్సిందిగా కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రామంలో అసైన్మెంట్ భూములు ఎక్కడో ఒక దగ్గర పనికి రాకుండా వృధా ఉన్న భూములను గవర్నమెంట్ గుర్తించి మా దళిత కుటుంబాలకు 3 ఎకరాలు కనీసం 3 ఎకరాల భూమిని నిరుపేద కుటుంబాలకు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంతో మైత్రిగా అవసరం అనుకుంటే కొట్లాడకైనా సిద్ధంగా ఉండి మా మాదిగ జాతికి మేలు జరిగే విధంగా అన్ని విధాలుగా కృషి చేస్తామని, అలాగే జిల్లా సమావేశంలో కానీ జిల్లా కమిటీ కానీ ఈ గ్రామ కమిటీకి ఎల్లవేళలా సహాయ సహకారాలతో ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మాదిగ బిడ్డల మీద దాడులు కానీ ఏదన్నా లాక్కొని ఎవరినన్నా ఇబ్బంది పెడితే 100%గా జిల్లా కమిటీ ముందుండి ఆ సమస్యను పరిష్కరించేంత వరకు వదిలిపెట్టబోమని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుపేద కుటుంబాలైన ఎవరైనా మహిళలకు పింఛన్లు రాకున్నా ఏదైనా గృహలక్ష్మి రాకున్నా మా ముందుకు తీసుకొస్తే ఆ సమస్యను ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకి కానీ మంత్రికి కానీ తెలియజేసి ఆ శాంక్షన్ చేయించే బాధ్యత జిల్లా కమిటీ తీసుకుంటుందని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఈ సమావేశానికి ఎంతో కృషి చేసి ఈ పక్కనే ఉన్న గ్రామం నుంచి అసలు ఈ మండల్లో కమిటీ అనేది కొంచెం వెనక ముందు అయింది. అలాంటిది శ్రద్ధ తీసుకొని ఈరోజు కమిటీకి వేయడానికి కారణమైన మన జిల్లా ఉపాధ్యక్షుడు సాయిల్ గారికి అభినందిస్తూ, అలాగే మా అందరినీ ఏకతాటి మీకు తీసుకొచ్చి ఈరోజు ఈ గ్రామంలో కమిటీ వేయడానికి పునాది వేసిన సాయిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా, ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే ఈ దళితాబాద్ మండల్లో ప్రతి గ్రామాన తిరిగి గ్రామ కమిటీలు అలాగే మండల కమిటీ యాక్టివేషన్గా పనిచేయడం కోసం కృషి చేయాల్సిందిగా సాయిల్ గారిని కోరుకుంటూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నాతో సహా మా రాష్ట్ర కార్యదర్శి గారు సిద్దిన్ రాజమల్లయ్య గారు, అలాగే రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంబాయి వెంకన్న మాదిగ గారు, మా జిల్లా ఉపాధ్యక్షుడు సాయిలన్న గారు జంగపల్లి సాయిల్ గారు రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మాదిగ జాతి బిడ్డలకు ఈ గ్రామ కమిటీ అలాగే గ్రామ సభ్యులందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగ, జై. అలాగే ఉప సర్పంచ్ గారు ఎంతో మాకు సహకారాలు అందించినందుకు, అన్న పేరు రాములు. ఈ మేడిపాపన్న నాయకత్వంలో మేమందరంతో సహా మాకు కూడా ఏ క్యాస్ట్ అయినా సరే మైనార్టీ బీసీ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరం ఒకటే కాబట్టి కష్ట సుఖాల్లో మాకు తోడుగా ఉండవలసిందిగా ఈ గ్రామంలో మీ ఉప సర్పంచ్ గారిని కోరుకుంటూ, అలాగే సర్పంచ్ గారు కూడా మా జాతి కోసం ఎంతో కృషి చేసి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఈ గ్రామంలో మా జాతి బిడ్డలకు అందజేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై మాదిగా. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండల కేంద్రంగా ఉన్నటువంటి చేరుపల్లి బందారంలో 30 సంవత్సరాల మాదిగ జాతి విముక్తి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాట చేసినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శిగా నేను, నాతోటి జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంబాయి వెంకన్న, జిల్లా అధ్యక్షుడు లింగాల కృష్ణ, మా ఉపాధ్యక్షులు సాయిలన్న, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా చేరుపల్లి బందారం మాదిగలందరికీ ఈ జెండావిష్కరణ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వికారాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి పి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మహావీర్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం. ఎన్నికల జనరల్ అబ్జర్వర్ జి రవి ఐఏఎస్ మెంబర్ సెక్రటరీ వికారాబాద్ జిల్లాకు విచ్చేసిన సందర్భంలో మొక్క అందజేసి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. తలకొండపల్లి మండల కేంద్రంలోని దేవకి గార్డెన్లో చేతన ఫౌండేషన్ యుఎస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 కుట్టు మిషన్ల పంపిణీ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.